వెల్కమ్ టు రాధాహారి వ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వీడియో. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈరోజు నేను మీకు 2 రెసిపీస్ చూపించబోతున్నాను. చికెన్ కర్రీ అండ్ మిరియాల రసం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసుకుందాం. చికెన్ కర్రీ అంటే అందరికీ వచ్చు, కానీ నేను ఎలా చేయబోతున్నానో అది చూపిస్తున్నా. ముందుగా 4 టేబుల్ స్పూన్ల కారం, ఎవరికి రుచికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ రుచికి తగ్గట్టుగా ఉప్పు, టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయల పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, వేయించి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 చెక్క నిమ్మరసం, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిరియాల రసం చేసుకుందాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు బాగా వేసుకొని ఒక పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ పోపు వేసుకుందాం. రసానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ముక్క మెత్తబడేంత వరకు వేపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకొని నిమ్మరసం, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొన్ని కొత్తిమీర కాడలు వేసుకోవాలి. చికెన్ ఫ్రైని చేసుకుందాం. 1 అరకప్పు దాకా ఆయిల్ని తీసుకొని, మన చికెన్ కొంచెం ఎక్కువ కదా, కేజీ కదా, ఆయిల్లో హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ముక్క మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చారు మరుగుతుంది కదా, మరిగిన దాంట్లో ఇందాక మనం దంచి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు పౌడర్ని వేసుకుందాం. చికెన్ కూడా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చారు ఆల్మోస్ట్ అయిపోయింది, మరిగిపోయింది కదా. నెక్స్ట్ లాస్ట్గా కొత్తిమీర కూడా కొంచెం జల్లుకొని దింపేసుకోవడమే. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చికెన్ చూసారా, ఆల్మోస్ట్ ఆల్ చికెన్ ఫ్రై అయిపోయింది. లాస్ట్గా దింపే ముందు గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ.